ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలుగా కోతలు విధించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. లింక్ రోడ్డు తొలగింపుతో తెనాలికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. లింక్ రోడ్డు తీసేయడం వల్ల తెనాలి ప్రాంతం అమరావతికి దూరం అవుతుందన్నారు. లింక్ రోడ్డు తొలగిస్తే ఉద్యమం చేస్తానని స్పష్టం చేశారు. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలు అని చెప్పి ఈనాడు పేపర్ వారు ప్రచురించడం జరిగింది. దాంట్లో తెనాలి కాజా మధ్య 12.5 కిలోమీటర్ల రింగ్ రోడ్డుని తొలగిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అలాగే రోడ్డు 189.4 కిలోమీటర్ల ఈ రింగ్ రోడ్డుకి, అంటే వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ ఈ రెండింటిని అనుసంధానం చేస్తాం. అంటే వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతం నుంచి గన్నవరం కానీ, అలాగే గొల్లపూడి వీటికి అనుసంధానంగా, ఈస్ట్ బైపాస్ ఏమో వీటికి నారాపూడూరు ఇటు అనుసంధానం చేస్తూ ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలు తెనాలి సుమారు మంగళగిరి దగ్గర నుంచి దుగ్గిరాల కానీ, ఇటు తెనాలి మండలం కానీ, అలాగే ఇటేపున్న వేమూరు మండలం కానీ, అలాగే కొల్లిపర మండలం కానీ, ఈ మండలాలు ఈ ప్రాంతం తెనాలి ప్రాంతానికి ఈ లింక్ రోడ్డు తొలగించటం వల్ల, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లింక్ రోడ్లతో సహా మొత్తం ఈ ప్రాజెక్ట్ వాల్యూ సుమారు 38,450 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, ఏదైతే ఎన్హెచ్ఐకి గడ్కరీ గారికి, సంబంధిత మంత్రి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి నివేదించారు. దాని మీద బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సమయాల్లో ఈ ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకతని, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓఆర్ఆర్ అమరావతి చుట్టూ, అంటే రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న ఈ ఓఆర్ఆర్ రోడ్డు ద్వారా